భూమిని నమ్ముకొని బతికే రైతు అంటే గీ సర్కారు పెద్దలకు ఎందుకంత చిన్న చూపో చెప్పుర్రి. ఒక తహసీల్దార్ సార్ చేసిన అరాకసకం చూస్తే కోపం నశాలానికి ఎక్కుద్దుల్లా. కోర్టుల కేసు నడుస్తున్నాయనకుండా పొలాలకు చొరబడి క్యాన్సర్ రోగాన్ని సుత చూడకుండా రైతును కింద వరేస్తోకినంత పనిచేసిండు. ఇంతకు గీ దౌర్జన్యం ముచ్చటేందుకు కూడా అరుచుకుందాం పారి. లొల్లేందంటే నక్కపల్లి మండలం రాజయ్యపేట అనే ఊళ్ళో ఉండే గోసల దేవుడనే రైతు నడుల్లా. అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ కడుతుర్రని జనాలు భూములు తీసుకుంటుంటే గీ రైతు భూమిని మాత్రం ఏపీఐఐసి తీసుకుంటుందని అప్పటి తహసీల్దార్ సారే కాగితం ఇచ్చిర్రట. దాని మీద రైతు హైకోర్టులో కేసు రాస్తే ఇప్పుడు కోర్టుల పంచాయతీ నడుస్తూనే ఉంది. కానీ ఇయాల్టి తహసీల్దార్ చిన్న కృష్ణయ్య సార్ వచ్చి కాముకుండకుండా లష్కర్న వేసుకొని నేరుగా రైతు పొలం మీద కురికిండు. ఇక రైతు పాపం పొలంలో నాట్లేసుకుంటుంటే గీ తహసీల్దార్ సార్ వచ్చి బలవంతంగా వాటిని పీకి పారేసుడు చాలు చేసిండట. అయ్యా సారు కోట్ల కేసుంది గిట్లెందుకు చేస్తుర్రని రైతు అడ్డుపడితే మాకే ఒడ్డొస్తావా ఇంత ధైర్యం రా నీకు అనుకుంటా గుంజవతల వారేసినంత పనిచేసిండట. పాపం ఆ ముసలి రైతు క్యాన్సర్ బాధతోటి బాధపడుతుండట. ఈయన కొట్టిన దెబ్బ కింద పడ్డాడట అట్నే చక్కెర వచ్చినట్టు. ఇక అక్కడ ఇంకో ఖతర్నాక్ ముచ్చట ఏంటంటే ఈ అరాచకాన్ని అంతా ఒక పిల్లగాడు మొబైల్ ఫోన్లో వీడియో తీస్తుంటే అది చూసి తహసీల్దార్ సార్ గుండె గుబేల్ మందుల్లా ఉరుక్కుంటూ పోయి ఆ పిల్లగాని చేతులకించి ఫోన్ తీసుకొని మీ అందరి మీద కేసులు పెట్టి లోపల వారేస్తా ఏమనుకుంటారు అని దబాయించి మాట్లాడిండట. సాక్ష్యాలు దొరకకుండా వీడియోలని డిలీట్ చేయించారట. అటెనక జనాలు ఉరుకొచ్చి ఆ ముసలి రైతుని 108 బండిల నక్కపల్లి దవాఖానకు తరలిచ్చారు. రైతు పానాలతో ఆడుకున్న గీ తహసీల్దార్ చిన్నకృష్ణను వెంటనే సస్పెండ్ చేయాలని ఊరి జనాలు గట్టిలో పెడుతుర్రు. మరి ఏం చేస్తారు రేపు మా పెద్దసార్లు చూడాలిగా. 56 సంవత్సరాల రైతుని ఇవాళ తహసీల్దార్ గారు రెవెన్యూ సిబ్బంది బెదిరించడం వల్ల తన ఆందోళనకు గురయ్యి అక్కడే స్పృహ తప్పి పడిపోతే వెంటనే కుటుంబ సభ్యులు 108 వాహనంలో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన వైద్యం పొందుతూ ఉన్నారు. అయితే తహసీల్దార్ గారి వైఖరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.